కలవరాన్ని కలిగించింది. వీసాలపై ఫీజు పెంపు వ్యవహారం ఎన్ఆర్ఐల కొంపముంచుతోంది. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ల కలలను కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. రోజుకో సంచలన నిర్ణయంతో దడపుట్టిస్తున్నారు ట్రంప్. ఇంతకీ H-1B వీసా విషయంలో డొనాల్డ్ ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు? మనోళ్లపై అగ్రరాజ్యాధినేత నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది? వైట్ హౌస్ పెద్దల డెసిషన్స్ అమెరికన్లకు లాభం చేస్తాయా, నష్టం చేస్తాయా? వీసాపై ఫీజు పిడుగుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భారతీయులను ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు. నిన్నటి వరకు సుంకాలతో విరుచుకుపడ్డాడు. నేడు ఇండియాకు ఆదాయం తెచ్చే భారతీయుల డ్రీమ్ను నెరవేర్చే H-1Bని లక్ష్యంగా చేసుకున్నారు. H-1B ఆశావహులకు అమెరికా మళ్లీ షాక్ ఇచ్చింది. వీసా దరఖాస్తులపై కొత్తగా $1,03,265 రుసుమును ప్రతిపాదించింది. అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపునకు అర్హత ఉన్న H-1B వీసా క్యాప్ పరిధిలోకి వచ్చే అన్ని దరఖాస్తులకు వర్తిస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అయితే H-1B వీసా క్యాప్ మినహాయింపు ఉన్న దరఖాస్తులకు రుసుము వర్తించదు అని DHS తెలిపింది. H-1B అప్లికేషన్ ఫీజు కాకుండా ప్రత్యేక అదనపు ఫీజుగానే $1,03,265 వసూలు చేయనున్నారు. ఫెడరల్ రిజిస్టర్లో నోట్ను కూడా పోస్ట్ చేశారు. 30 రోజుల వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏడాది చివరికల్లా కొత్త రూల్స్ అమల్లోకి తేవాలని DHS భావిస్తోంది. ఇప్పటికే H-1B వీసాపై $1,00,000 ఫీజు వసూలు చేయాలన్న ట్రంప్ సర్కార్ ప్రణాళికకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. అయినప్పటికీ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది ట్రంప్ సర్కార్. ఏటా 65,000 వరకే H-1B వీసాలను మంజూరు చేసేలా అమెరికా కాంగ్రెస్ పరిమితి విధించింది. దాన్ని రెగ్యులర్ క్యాప్గా పిలుస్తారు. అమెరికా కాలేజీల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదంటే అంతకంటే ఎక్కువ డిగ్రీ పొందిన ఉద్యోగుల కోసం అదనంగా 20,000 H-1B వీసాలను కాంగ్రెస్ కేటాయించింది. అదనపు వీసాలను కూడా మాస్టర్స్ క్యాప్గా పరిగణిస్తారు. తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదిత ఫీజు కార్యరూపం దాలిస్తే అమెరికాలో స్థిరపడాలి అని కలలుగనే భారతీయ నిపుణులకు షాక్ తగిలినట్లే. అగ్రరాజ్యంలో ఆమోదం పొందిన H-1B పిటిషన్స్లో 71% భారతీయులవే. మరోవైపు F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం పైన కొత్తగా $1,00,000 రుసుము విధించే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. న్యూయార్క్కు చెందిన ఇమిగ్రేషన్ లా సంస్థ ఫ్రాగోమెన్ రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ F-1 వీసాతో అమెరికాలో ప్రవేశించి అక్కడ చదువు పూర్తయ్యాక OPT ప్రోగ్రాం ద్వారా తమ రంగంలో పనిచేస్తూ ఉంటారు. ఈ వీసా ఫీజుకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ శేషు గారు. శేషు గారు, నమస్కారం.